ఉపయోగపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారి సక్సెస్ ఎక్కడంటే బీసీల్లో ఈక్వల్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి సక్సెస్ ఆధారం కాదండి. ఇప్పుడు ఒక సామాజిక వర్గ వ్యక్తి పోటీలో ఉన్నాడు అంటే గంపగుర్తుగా ఆ సామాజిక వర్గ వ్యక్తికే ఓట్లేసి గెలిపించేసుకునే సంస్కృతి ఉందా? లేదు. నేను అందుకనే కాదు, నేను ఎక్కడ కూడా ఆ విధంగా ఎవరు కమ్మాలో కూడా 100% టీడీపీకి లేరండి. కమ్మాలో కూడా 85%, రెడ్లలో కూడా 100 రెడ్లలో కూడా 80% ఉన్నారు. 20%. ఈరోజు రాయలసీమ జిల్లాలో తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇచ్చింది ఎవరికి? రెడ్లకే కదా. అందుకని ఎప్పుడు అండి కేవలం కులాన్ని బట్టి అంత అట్లా ఉండదండి, ఎప్పుడు ఉండదండి. వీళ్ళు సోషల్ ఇంజనీరింగ్ తోటి ఇలా చేశారు అంటే అది వన్ సైడ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఈయన ఓకే బాగానే చేసాడు, ఇంకొక ఛాన్స్ ఇద్దాం అనుకుంటే వన్ సైడ్ ఫ్యాక్టర్ ఎప్పుడు కాదండి. రాజకీయాల్లో గెలవాలన్నా ఓడిపోవాలన్నా అనేక కారణాలు ఉంటాయి. ఏదో ఒక కారణంతో గెలిచే పరిస్థితి ఉండదు. అట్లే ఉన్నట్టయితే ఆ ఒక కారణాన్ని వెతుక్కొని ఆ ఒక కారణంతో ఎలక్షన్స్కి వెళ్తారు కదా, అట్లా ఉండదు. ఇది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్. అంటే పాజిటివిటీ పెంచుకున్నారు అంతే కదా. జగన్మోహన్ రెడ్డికి రెండోసారి అధికారం ఇవ్వాలి అని అనుకోవడానికి ఏంటి ప్రధాన కారణం? నేను ఇందాక చెప్పాను సార్, పేదలు పెత్తందారులు అనేటువంటి వర్గీకరణ తీసుకొచ్చి, ఎవరు పేదలు ఎవరు పెత్తందారులు, ఎవరైతే ప్రభుత్వ పథకాలకి ప్రభుత్వం అందించేటువంటి ఫలాలకు దూరంగా ఉన్నారో ఆ దూరంగా ఉన్నటువంటి వర్గాలన్నిటికీ సింపుల్ వర్మ గారు 2,74,000 కోట్ల రూపాయలు గత 5 ఏళ్లలో మన లబ్ధిదారుల అకౌంట్స్కి వెళ్ళింది అనేది డైరెక్ట్ డేటా, అనేది పబ్లిక్ డేటా, ఎవరు అడిగినా ఇచ్చే డేటా. అవును, మా డబ్బులే ఆయన తిరిగి పంచారు అని కదా. 2 లక్షలు. ఆ మా డబ్బులు గత 5 ఏళ్లలో ఎక్కడికి పోయింది అనేది సామాన్యుడి ప్రశ్న. సింపుల్. 2,74,000 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో మా అకౌంట్స్కి వచ్చినాయి కదా. అంతకుముందు 5 ఏళ్లలో ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? అంతకుముందు 5 ఏళ్లలో అంత అప్పు జరగలేదు, ఈసారి 3 రెట్లు అప్పు ఎక్కువ జరిగిందని. మీ దగ్గర సమాచారం లేదేమో కానీ గ్రామాల్లో బాగా సమాచారం ఉంది. మీ దగ్గర లేకపోతే మీరు చెక్ చేసుకోండి. గ్రామాల్లో స్పష్టమైనటువంటి అప్పుడప్పు ఇప్పుడప్పు కూడా ఒకటేనా? 100%. అది మీకు అదే చెప్తుంది. మనం స్టూడియోలో కూర్చొని మన దగ్గర డేటా లేకుండా మాట్లాడుకున్నామని గ్రామాల్లో ఎంత చక్కగా అంటే, నేను ఒక విషయం మీకు కంపేర్ చేయాలి. పెరిగింది లేదు సందేహం, కొద్దిగా పెరిగింది. అదే చెప్తున్నా, మీరు నాకు అవకాశం ఇస్తే చెప్తాను. నేను అవకాశం ఇస్తే చెప్తాను. రవి గారు, నేను 2014లో బహుశా గుర్తుంది, కడియం శ్రీహరి గారు వారిని రాజీనామా చేయించి పసునూరు దయాకర్ గారిని పార్లమెంట్కి పోటీ చేయించారు కేసీఆర్ గారు. సరే, ఫ్రీగా ఉండేవాడిని. నేను కూడా కాన్స్టిట్యున్సీలు తిరుగుతూ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో హైదరాబాద్ బయలుదేరి వస్తూ ఉంటే గ్రామం చివరిన ఒక చెట్టు కింద పెద్ద ఆవిడ కూర్చొని ఉంది. 64-65 సంవత్సరాలు అట్లా వయసు ఉంటుంది. చెట్టు ఉంది కదా, కొద్దిసేపు ఆగుదామని చెప్పి వెళ్ళి కొద్దిసేపు ఇంటరాక్ట్ అవుదామని వెళ్తే, ఎవరు గెలుస్తారమ్మా? కేసీఆర్ గెలుస్తారండి. కేసీఆర్ పోటీ చేయలేదు కదమ్మా, కేసీఆర్ పార్టీ మనిషే కదయ్యా అంటే నేను అన్నాను, ఎందుకమ్మా కేసీఆర్ గెలుస్తారండి? ఇంకెవరున్నారయ్యా పెద్దోడు అంటే, ఇంకెవరున్నారయ్యా పెద్దోడు అంటే నేను నాకు అర్థం కాదు. ఇదేందమ్మా పెద్దోడు అంటే ఏంటంటే, ఇక ఏడున్నారయ్యా, ఆయన తప్పితే ఎవరున్నారు? అప్పుడు వెలిగింది నాకు ఏమని, ఓహో, ఆంధ్ర విడిపోయిన తర్వాత ఈ మాజీ మంత్రులు మాజీ ముఖ్యమంత్రులు అందరూ వెళ్ళిపోయారు. తెలంగాణలో ఆ రోజు ఉన్నటువంటి పెద్ద మనిషి ఎవరయ్యా అంటే కేసీఆర్. ఆవిడ మాట ఏంటంటే, తెలంగాణని రిప్రజెంట్ చేసేది కేసీఆరే అనేటువంటి భావన ఆవిడ కలిసింది. ఆ తర్వాత సార్ నాకు అన్ని ఎన్నికల్లో ఆ భావన రోజు కనబడిందండి. మీకు 2018 ఎన్నికల వరకు ప్రతి ఎన్నికలో సార్, ఆంధ్రాలో మీరు ఏ గ్రామానికి వెళ్ళి అడిగినా కూడా 2 నెలలకు 3 నెలలకు డబ్బులు పడుతున్నాయా, ఈ సంవత్సరం మొత్తం మీద మాకు 80,000 రూపాయలు వచ్చినాయా, ఈ సంవత్సరం మొత్తం మీద మాకు 1,00,000 రూపాయలు వచ్చినాయా, ఈ ఇంతకుముందు గవర్నమెంట్లో మాకు ఎప్పుడు రాలేదయా. వృద్ధులు ఇంతకుముందు మాకు 1,000 రూపాయలు పెన్షన్ అయ్యా, చంద్రబాబు గారు చివరిలో 2,000 చేశాడు, కానీ ఈ 60 నెలల్లో మాకు 2,000, 2,500, 3,000 రూపాయలు పెన్షన్ వచ్చింది. అంటే వాళ్ళు గత 58 నెలల్లో వచ్చినటువంటి 1,000 రూపాయలకి ఈ 58 నెలల్లో వచ్చినటువంటి 3,000కి కంపేర్ చేసుకుంటా ఉన్నారు. గతంలో తీసుకున్నటువంటి 31 లక్షల మందికి ఇప్పుడు తీసుకున్నటువంటి 64 లక్షల మంది మధ్య వ్యత్యాసాన్ని చూస్తున్నారు. మనం గమనించాల్సినవి ఇవి. సరే, పొలిటికల్ డేటా మాట్లాడుతున్నాం కాబట్టి పొలిటికల్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది, కానీ గ్రామాల్లో ఇంత ఆదాయం చంద్రబాబు గారు అప్పు చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు, రోషయ్య గారు చేశారు, ఏమంటే అప్పులు చేయకుండా ఎవరు కూడా ఇప్పుడున్నటువంటి స్థితిలో. ఎందుకంటే అందరూ మేధావులు అందరూ బాధపడుతున్నదే కదా, ప్రభుత్వాలేమో బక్కచిక్కిపోతున్నాయి అప్పులతో, కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు ఏమో బలిసిపోతున్నారని కదా చర్చ. కాదండి, ఇప్పుడు ఒక నిమిషం వర్మ గారు, ప్రభుత్వాలకు పనిచేసేటువంటి ప్రైవేటు కంపెనీలోనేమో వేల కోట్లకి లక్షల కోట్లకి ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతుల జాబితాలో ఆ లిస్టు పెరిగిపోతూ ఉంది ఒకవైపు. రెండో వైపు ఏమో అప్పుల జాబితాలో రాష్ట్రాల
ఖజానా మొత్తం ఆ విధంగా పెరిగిపోతుంది, ఇది తెలిసినటువంటి విషయం కదా. అయితే అప్పులు చేయకుండా ఎవరు చేయలేదు, కానీ ఎంత సంపద పంచబడింది. సింపుల్ వర్మ గారు 2,74,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్, ఇండైరెక్ట్ బెనిఫిట్ సుమారుగా 1,64,00,000 4 లక్షల చిల్లర ఏదో వచ్చింది. ఈ 4 లక్షల కోట్ల రూపాయలని నేరుగా ఏదో ఒక ఇన్ఫ్రా కంపెనీనో లేదంటే ఏదన్నా మీరు అనుకున్నటువంటి కాళేశ్వరమో పోలవరమో పట్టిసీమనో పురుషోత్తంపట్నం ప్రాజెక్టో ఇంకోటో లాంటి పథకాలకు గనక టర్న్ చేసి లేదా రోడ్లో బిల్డింగ్స్ చేస్తే మీకు నాకు మనందరం కూడా సమాజంలో బతుకుతున్నాము. ఈరోజు ఏ రాజకీయ పార్టీ కమిషన్ తీసుకోకుండా టెండర్లు ఇవ్వట్లా, ఇది వాస్తవం కదా. ఈ 4 లక్షల చిల్లర కోట్లలో నేరుగా ఇదే డబ్బులు కనుక అటువైపు మరలించి ఉన్నట్లయితే ఎంత ముఖ్యమంత్రికి ముట్టేది, ఇది ఒకసారి నాకు లెక్క చెప్పండి.